మన అన్నగారు మన ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారికి, నట సామ్రాట్ నాగేశ్వరరావు గారికి, పెద్దలందరికీ నా నమస్కారాలు. ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఇంతకుముందు 10-15 సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావాలని ఎంతో కృషి జరిగింది. ఇంతవరకు పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావటం జరగలేదు. ఇప్పుడు మన అన్నగారు సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈసారి తప్పకుండా సినిమా పరిశ్రమకు హైదరాబాద్కు వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు కృష్ణ గారు అంటున్నారు, రామారావు గారి హయాంలో ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని. ఈ ప్రయత్నం దాదాపు 1963 నుంచి జరుగుతోంది. అది ఎంతవరకు వచ్చిందో ఇక్కడ ఉన్నవారికి, ఈ మాటలు వినేవారికి మీ అందరికీ బాగా తెలుసు. అది వస్తున్నట్లు ఎప్పుడూ ఆగిపోతూనే ఉంటుంది. ఇది మనం మాట్లాడుకునే, ఆ సబ్జెక్టు మాట్లాడుకునే సమయం కాదు. అయినా నాకు ఒకటి అనిపిస్తుంది, ఎవరో రమ్మంటే వచ్చేవారు నిజంగా వచ్చేవారు కారు, రమ్మని పిలిస్తే వచ్చేవారు కారు, వచ్చినా ప్రయోజనం లేదు. సహాయం కావాలని ఎప్పుడు అనుకోవడం పొరపాటు. మనందరికీ మన ఇల్లు చక్కబెట్టుకోవాలనే కోరిక ఉండడం న్యాయం, ధర్మం అని నేను మనసారా ఒప్పుకుంటున్నాను, మనసారా కోరుకుంటున్నాను. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ముఖ్యమంత్రులు కూడా దీనికి సహాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పటి ముఖ్యమంత్రి అనుంగు సోదరులు రామారావు గారు సినిమా ప్రపంచం నుంచి వచ్చిన వారు కాబట్టి, ఇంకా కృష్ణ లాంటి వారు, మాలాంటి వారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా ఎక్కువగా వారి నుండి ఆశించడం సమంజసం, న్యాయం, ధర్మం. ఆ ధర్మం ఏమిటో, ఆ న్యాయం ఏమిటో, ఆ సమంజసం ఏమిటో ముందు వచ్చే కాలంలో మా అనుంగు సోదరులు తేల్చి చెబుతారనే ఆశ నాకు కూడా ఉంది.